నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే అమిత్ షాతో భేటీ అయ్యారు. మరి రేపు కూడా ఆయన పర్యటన ఉండబోతుంది. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తారు అంటున్నారు. మరి చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? అలాగే మొన్న లడ్డు అంశం తనకు మెడకు చుట్టం కావచ్చు, ఆయన డిక్లరేషన్ అంశాలపై కూడా బాబు మాట్లాడతారేమోనని ఆయన టెన్షన్ పడుతున్నట్టే కనిపిస్తోంది. అసలు మరి ముఖ్యంగా చంద్రబాబు పర్యటన దేనికోసం, మరి అలాగే జగన్ కంగారు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటికే మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఢిల్లీ వెళ్ళడం, రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడం, ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడడం కూడా మనం చూసాము. సో మరి ఇప్పుడైతే ఈసారి పర్యటన కొంచెం ప్రాధాన్యత సంతరించుకోవచ్చు. ఎందుకు అంటే రాష్ట్రంలో ఈ మధ్య చాలా ఇష్యూస్ కూడా జరిగాయి కాబట్టి. సో ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ కంగారు పడుతున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సార్ చంద్రబాబు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారంటారు? మరి జగన్మోహన్ రెడ్డి కంగారు గురించి ఏం చెప్తారు? ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్ కంగారువా అంటే ఆస్ట్రేలియాలో ఉండే కంగారు కన్నా ఈయన ఎక్కువ కంగారు పడిపోతున్నాడు. తెలుసుగా కంగారు ఎట్ట దూకుద్దో చూసావా? పొట్టలో పిల్లను పెట్టుకుని కంగారు భలే భలే దూకేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 4 నెలలుగా దూకుడు, కంగారుని మించి దూకుతున్నాడు. బెంగళూరు నుంచి తాడేపల్లి దూకుతున్నాడు, తాడేపల్లి నుంచి బెంగళూరు దూకుతున్నాడు. మనం ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు? సరే, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఆయన ఏంటి, ఎప్పుడు ఎవరి పొట్ట కొట్టేవాడు కాదు, ఎప్పుడు ఎవరిని ఏమనేవాడు కాదు. తన మానాన్ని తను ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, వెళ్తే ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు, ఇక్కడ కంపెనీలు ఏం పెడతారు, ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు, భూములు ఏమన్నా కావాలా, నీళ్ళు ఏమన్నా కావాలా. ఇది కదా చంద్రబాబు లోకం, ఇది కదా చంద్రబాబు ప్రపంచం. నువ్వెందుకు కంగారు పడుతున్నావు అంటే అందరూ నీలాగే ఉంటారనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవి పట్టావు, ఆంధ్రప్రదేశ్ పట్టదు, ఉద్యోగాలు పట్టవు, కంపెనీలు తీసుకురావటం పట్టదు. అతనికి ఎప్పుడు ఇదే పగ, ప్రతీకారం, లేకపోతే కేసులు, లేకపోతే అవినీతి, కుంభకోణాలు, నేరాలు, ఘోరాలు, హత్యలు, ఇక మొత్తం ఉంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఎందుకు ఇంత బేజారెత్తుతున్నాడంటే మీరు అన్నట్టుగా తాజా వివాదాలు, ఏది మేజర్ ఇష్యూ తిరుపతి లడ్డు, మరి ఆవు నెయ్యి కల్తీ అనేది అసలు మనం ఊహించని అంశం. అసలు కోట్లాది హిందువులంతా భగ్గుమంటున్నటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ నీకు మొత్తం దేశమంతా తగలబెట్టారు. అసలు జగన్ మీద బీహార్లో కేసు పెట్టారు, జగన్ మీద ఒరిస్సాలో కేసు పెట్టారు, గుజరాత్లో 9 జిల్లాల్లో ర్యాలీలు అంట. ఏంటి, ముర్దాబాద్ జగన్ రెడ్డి, గిరఫ్తార్ కరో జగన్ రెడ్డి, ఇవే స్లోగన్స్ అక్కడ. ఆయన ఎవరో గోరఖ్పూర్ ఎంపీ మరీ తిట్టి వదిలిపెట్టలా. ఏమన్నాడు గోరఖ్పూర్ ఎంపీ, కోట్లాది హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలివిగా, ఓహో జనమంతా దేశమంతా లడ్డు మీద గోలపడుతోంది అని చెప్పి దాని నుంచి వివాదం తప్పించడం కోసం నేను తిరుపతి పోతున్నా అన్నాడు. అంటే డైవర్షన్. ఎట్లా మార్చాడు దాన్ని? లడ్డు మీద నుంచి డిక్లరేషన్ మీదకి తెచ్చాడు. అమ్మయ్య నేను సేఫ్ అనుకున్నాడు. ఇప్పుడు అంతా డిక్లరేషన్ మీద మాట్లాడుకుంటారు కదా అని చెప్పి ఇక జనం గగ్గోలు పెట్టారు. డిక్లరేషన్ ఏం జరిగింది, మాధవీలా తొచ్చిపడింది. హైదరాబాద్ నుంచి ఓ 10 మందిని వేసుకుని రైల్లో భజన చేసుకుంటా చార్మినార్ బీజేపీ క్యాండిడేట్ వచ్చి పడి అక్కడ అలిపిరిలో వార్నింగ్ ఇచ్చింది. అడుగు పెట్టి చూస్తాను ఏమంది, పోతే పో జెరూసలం పో, ఇక్కడ గనక వచ్చావంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ మాధవీలత ఏమని వార్నింగ్ ఇచ్చింది, డిక్లరేషన్ ఇస్తేనే అడుగు పెట్టాలి. అసలు డిక్లరేషన్ అనేది వాటిది కాదమ్మా. అదేంటి 234 ఏళ్ల చరిత్ర, 234 ఏళ్ల నుంచి కూడా డిక్లరేషన్ సాంప్రదాయం అమలవుతోంది అక్కడ. అన్యమతస్థులంతా ఇచ్చే సాంప్రదాయాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి వివాదం లడ్డు మీద నుంచి డిక్లరేషన్ మీద కెలుక్కున్నాడు. మళ్ళా బిగినైంది. ఏంటి, మళ్ళా దిష్టి బొమ్మలు తగలేయటం, మళ్ళా గందరగోళం. అతను ఇవాళ ఏం చేశాడు, ఇప్పుడు సాక్షి మెయిన్ షీట్లో నీకేమని వస్తుంది మార్చారు, మళ్ళా డైవర్షన్ చేశారు. ఈయన ఢిల్లీ వెళ్తున్నాడని తెలియగానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పుడు డైవర్షన్ చేసింది.
లడ్డు ఆవు నెయ్యి కల్తీ వివాదాన్ని తెలివిగా వీళ్ళు డైరీల మీదకు మార్చారు. వివాదాన్ని వీళ్ళు తెలివిగా ట్యాంకర్ల మీదకు మార్చారు. నెయ్యి ట్యాంకర్లు అంట, అది ఎప్పుడో జరిగినాయి. ఇప్పుడు ఎందుకు వాటి గురించి? అసలు బోల్బాబా డైరీ గురించి బయటకు వచ్చింది కొత్తగా. మనం అంతకుముందు ఏంటి, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ చుట్టూతో తిరుగుతోంది. లేకపోతే నందిని డైరీ. నందిని డైరీది ఆపేశారు, వైష్ణవి డైరీని పక్కన పెట్టి ఏఆర్ డైరీకి ఇచ్చారు. వైష్ణవి నుంచి నెయ్యి అటు పోతుంది ఏఆర్ డైరీకి, ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి వెళ్తుంది అనుకుంటే నీకేం జరిగింది? అక్కడ టోల్ ప్లాజాల్లో చెకింగ్ చేశారు, ట్యాంకర్ల మాయాజాలం బయటపడింది. ఒకే ట్యాంకరు అటు ఏఆర్ డైరీ నుంచి రాకుండా నీకు పునబాక ఏది వైష్ణవి డైరీ దగ్గర ఉన్నదే వెళ్ళింది. 5 గంటల్లో వెళ్ళిపోయింది. నీకు ఏఆర్ డైరీ నుంచి ట్యాంకర్ రావాలంటే 10 గంటలు 15 గంటలు పట్టుతుంది. 5 గంటల్లో ట్యాంకర్ ఎక్కడి నుంచి వచ్చింది? పట్టుకున్నారు. 4 ట్యాంకర్లు పట్టుకున్నారు. పట్టుకుని వెనక్కి పంపారు. వెనక్కి పంపితే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. శాంపిల్స్ పంపించినప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లో ఇది బయటపడింది. ఏది? జగన్ గుట్టు బయటపడింది. ఆ సెకండ్ టేబుల్లో, థర్డ్ టేబుల్లో స్పష్టంగా నీకు కనపడింది. ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 3లో 95 ఉండాల్సింది 19 ఉంది. ఈక్వేషన్ 5లో 105 ఉండాల్సింది 20 ఉంది. అసలు దాని కింద టేబుల్లో ఏమని వచ్చింది? వెజిటబుల్ ఆయిల్స్, వనస్పతి, లాడు. లాడు అంటే యానిమల్ ఫ్యాట్ అనేది బయటపడిపోయింది. ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్టు వచ్చిందో ఇతను ఇక రకరకాలుగా డైవర్షన్స్ ఆడుతున్న సందర్భంలో కొత్తగా బోల్బాబా డైరీ బయటకు వచ్చింది. అసలు అది ఊహించాల. అంటే ఏంటి? అసలు వీళ్ళు వెన్న బోల్బాబా డైరీ నుంచి తెచ్చినట్టు, ఆ బోల్బాబా డైరీ డైరెక్టర్లు వైష్ణవి డైరెక్టర్లు ఒకళ్ళేనని, వాళ్ళు కూడా కరెక్ట్గా జనవరిలో జాయిన్ అయ్యారని, అక్కడి నుంచి ట్యాంకర్ ఎక్కడికి తేవటం, ఇక్కడ ట్యాంకర్ ఏఆర్ డైరీకి పంపటం, దానికోసమే వీళ్ళు టెండర్ నిబంధనలు మార్చారని. యాక్చువల్గా గతంలో నిబంధనలు ఏంటి? 850 కిలోమీటర్లే ఉండాలి డైరీ అనేది. ఏం చేశాడు జగన్, సుబ్బారెడ్డి? 1500 కిలోమీటర్లకు మార్చారు. 1500 కిలోమీటర్లకు మార్చి అక్కడితో ఆగారా? 2300 కిలోమీటర్ల అవతల నుంచి తెప్పించారు. ఆ బోల్బాబా డైరీకి ఇక్కడికి దూరం 2300 కిలోమీటర్లు తెప్పించింది వెంటనే వాళ్ళ. దాన్ని ఏం చేశారు? మళ్ళీ ఏఆర్ డైరీ దుండిగల్ పంపారు. అసలు మొత్తం చూసుకుంటే నీకు 3300 కిలోమీటర్లు ఒక్కొక్క ట్యాంకర్ తిరిగిందంటే ఎంత కిలో నెయ్యి? ఇప్పుడు 319 రూపాయలు కిలో నెయ్యి. కిలో నెయ్యి 319 రూపాయలకి 3300 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ తిరిగి వస్తుందా? అక్కడే బయటపడింది అనమాట వీళ్ళు ఆవు నెయ్యి కల్తీ చేశారు. అసలు ఈ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, లేకపోతే బోల్బాబా డైరీ ఇవన్నీ కాదు, వీళ్ళే కొత్త డైరీ పెట్టారు, భూమన డైరీ, లేకపోతే సుబ్బారెడ్డి డైరీ, జగన్మోహన్ రెడ్డి డైరీలు భాగవతం బయటపడింది అనమాట. దాంతో ఇప్పుడు కంగారెత్తిపోతున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ప్రధాని మోడీతో, అమిత్ షాతో మాట్లాడేటప్పుడు ఈయన యొక్క ఈ నెయ్యి ట్యాంకర్ల మాయాజాలం, ఇప్పుడు లేకపోతే ఈ బోల్బాబా డైరీ, ఇదంతా బయటకు వస్తుంది. ఇప్పుడు నేను అడకత్తెరలో ఇరుక్కుపోయాను, ఇవాళ ఈ నెయ్యి నన్ను ముంచేసింది అనే ఒక భయం, బేజారు, కంగారు జగన్మోహన్ రెడ్డిది ఇదనమాట. అటు పాత కేసుల్లో ఇరుక్కుంటామా, ఇటు మద్యం కుంభకోణమా, ఇటు ఇసుక కుంభకోణమా, దేని మీద నాతో కంప్లైంట్ చెప్పడానికి వెళ్ళాడు. అసలు ఆల్రెడీ జగన్ ఏం చేశాడు? ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టుని తిట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి సిట్ని తిట్టాడు. అసలు సిట్టే ఇంతవరకు ఫామ్ చేయలేదు. ఒక 5 సభ్యులతో సిట్ వేయండి అని సుప్రీంకోర్టు చెబితే నీకెందుకు? మీరు గనక సిట్ గనక మీకు ఇష్టమైన అధికారులను వేసి తప్పుడు రిపోర్టు గనక ఇస్తే స్వామివారు కన్నెర్ర చేస్తాడు, చంద్రబాబుని ఆయన అనుచరుల్ని మసి చేస్తాడు, కంటి మంటలకు ఆహుతవుతారు, ఈ టైప్లో మాట్లాడాడు. అంటే సుప్రీంకోర్టు ఏం చేయాలో చెప్తాడు, సిట్ ఏం చేయాలో చెప్తాడు, స్వామివారు ఎవరి మీద కన్నెర్ర చేయాలో చెప్తాడు. నువ్వా చెప్పేది? ఆయనకు తెలుసు ఎవరి మీద కన్నెర్ర చేయాలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుడితిలో పడ్డ ఎలకైంది అందుకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.